నమస్తే అండి, అమరావతి హబ్కు స్వాగతం. ఈరోజు మనం ఔటర్ రింగ్ ప్రజెంట్ పొజిషన్ ఏంటి, ఎలా ఉంది అనేది దాని మీద ఫోకస్ చేస్తున్నాం. దాని గురించి చెప్తాను. ఇది వచ్చేసి ఈ 2019లోనే ఔటర్ రింగ్ ప్రతిపాదించారు. దీనికి మొత్తం మ్యాప్ ప్లానింగ్ అంతా రెడీ అయింది. 2019 నుంచి మధ్యలో ఆగిపోవడం వల్ల మళ్ళీ గవర్నమెంట్ మారడం వల్ల మళ్ళీ రీస్టార్ట్ చేశారు. కొత్త గవర్నమెంట్ ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక ఇది మళ్ళీ రీస్టార్ట్ చేశారు. దీనికి అప్రూవల్ కమిటీకి కూడా పంపించారు. ఇది నేషనల్ హైవేస్ అథారిటీ మొత్తం నిర్మించింది ఔటర్ రింగ్ మొత్తం. దీంట్లో నేషనల్ హైవేస్ అథారిటీ అలైన్మెంట్ కమిటీ ఉంటుంది కదా, అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ మాత్రం 70 మీటర్ల వరకే ఔటర్ రింగ్ ఉంటుందని అప్రూవల్ చేసింది. అందులో లోపల సైడ్ వన్ సైడే సర్వీస్ రోడ్ ఇస్తామని ప్రకటించారు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చేసి నితిన్ గడ్కరీతో మాట్లాడి కేంద్ర మంత్రితో దీని అలైన్మెంట్ మొత్తం 140 మీటర్ల వరకు ఉండేటట్టు 153 మీటర్ల ప్రస్తుతం ప్రతిపాదించారు. కానీ కేంద్ర ప్రభుత్వంతో 140 మీటర్లు వచ్చేటట్టు దాన్ని భూసేకరణ కూడా అలా చేయాలని ప్రతిపాదించారు. దానితో కేంద్రంతో ఒప్పించారు ఈ విషయం. ఇప్పుడు ఇంకో అది 140 మీటర్ల ఔటర్ రింగే కాకుండా ఔటర్ రింగ్కి అవుట్ సైడ్ ఇన్సైడ్ రెండు వైపులు సర్వీస్ రోడ్స్ వస్తాయి. ఈ రెండు వైపులా సర్వీస్ రోడ్స్ కూడా కేంద్ర గవర్నమెంట్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆమోదించింది. అందువల్ల ఈ 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకి రెండు వైపులా అంటే బయట వైపు లోపల వైపు రెండు వైపులు సర్వీస్ రోడ్లు కూడా అటాచ్ చేస్తారు. అంటే 6 లైన్ల రహదారితో పాటు రెండు వైపులా సర్వీస్ రోడ్లు ఉంటాయి. అన్ని చోట్ల హైవే కనెక్టివిటీ ఉంటుంది. దాదాపు నేషనల్ హైవేస్ 7 నేషనల్ హైవేస్ కలుస్తున్నాయి. అమరావతి, విజయవాడ, గుంటూరు మొత్తం కవర్ చేస్తూ 189.9 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది. ఇది దాదాపు హైదరాబాద్ ఔటర్ రింగ్ కంటే దాదాపు ఒక 30-40 కిలోమీటర్స్ పెద్దది. ఈ ఔటర్ రింగ్ వల్ల ఒకేసారి డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలని, చుట్టూ సరౌండింగ్ మొత్తం డెవలప్ చేయాలని గవర్నమెంట్ ప్రతిపాదిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సిటీ క్యాపిటల్ రాజధానిలో స్టార్ట్ అయ్యే అన్ని కంపెనీలకి గవర్నమెంట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్, హైకోర్టు, సెక్రటరేట్ ఇవన్నీ గవర్నమెంట్ చేస్తుంది. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మొత్తం డెవలప్ చేస్తుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ డెవలప్ అయ్యేలోపు సరౌండింగ్ మొత్తం గ్రోత్ ఏరియా వస్తుంది. ఔటర్ రింగ్ చుట్టూ గ్రోత్ ఏరియా రావడం వల్ల ఈ ఏరియా మొత్తం బాగా అభివృద్ధి చెందిద్ది. ఇన్సైడ్ చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందిద్ది ఇన్సైడ్. ఈ లోపే అవుట్ సైడ్ కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అందుకని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్తో నేషనల్ హైవే అథారిటీతో మాట్లాడి ఔటర్ వైపు కూడా సర్వీస్ రోడ్ ఉండేటట్లు మాట్లాడి ప్లాన్ చేశారు. ఫ్యూచర్లో కూడా దీనికి మెట్రో కూడా కనెక్షన్ ఇవ్వాలని, మెట్రో రైలు కూడా ప్రాజెక్ట్ చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. దీని ప్రకారం త్వరలోనే దీనికి భూసేకరణకు ఆల్రెడీ కలెక్టర్లను నియమించారు. భూసేకరణ త్వరలోనే మొదలవుతుంది. అంతేకాకుండా దీని ప్రాజెక్టు మొత్తం నిర్మాణానికి కూడా అతి త్వరలోనే టెండర్లు పిలుస్తాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఔటర్ రింగ్ రోడ్డు గురించి ఇంకా మేము అప్డేట్స్ ఇస్తూ ఉంటామండి ఎప్పటికప్పుడు. ఈ ఔటర్ రింగ్ గురించి నెక్స్ట్ వీడియోస్లో ఎక్కడ ఎగ్జిస్ట్ వస్తాయి, ఎక్కడ నేషనల్ హైవేస్ కలుస్తాయి, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ వస్తాయి, ఎక్కడ గ్రోత్ కారిడార్లు వస్తాయి, ఎక్కడ అర్బన్ హబ్బులు వస్తాయి, అర్బన్ రోడ్లు వస్తాయి అనేది కూడా చెప్తాం. ఇవన్నీ మీకు వివరిస్తూ ఉంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియోలో వివరిస్తూ ఉంటాం. కాబట్టి మీరు మా ఛానల్ని చూస్తూ ఉండండి. మా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.